నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ముందుగా ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమానికి వెళదాం. సో వారణాసి వెళుతున్న రైల్లో ఓ భక్తుడు ఒక సాధువుని అడిగాడు, స్వామి నిజంగా దేవుడు ఉన్నాడా, మీరు ఎప్పుడైనా చూసారా, మా బోటి వాళ్ళకి ఏమైనా చూపిస్తారా అని అడిగితే, నాయన నీకో చిన్న కథ చెప్తాను, ఒక పురాతనమైన 100 సంవత్సరాల క్రితం కథ చెప్తాను విను. ఒక అమ్మాయికి పెళ్లి చేద్దాము, పెళ్లి ఈడొచ్చింది, వయసుకు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పి తల్లిదండ్రులు చూస్తున్నారు. పక్కింట్లో మంచి అందమైన అబ్బాయి, మంచి యువకుడు, అన్ని రకాల యోగ్యుడు అమ్మాయికి. ఆ అమ్మాయికి ఈ అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామని అమ్మాయి తల్లిదండ్రులు అనుకున్నారు. అనుకుంటే ఆ అమ్మాయికి చెప్పారు. చెబితే అబ్బాయి అన్ని రకాలుగా బాగున్నాడు, ఈ అబ్బాయిని చేసుకో అంటే, లేదు నేను అందరికంటే గొప్పవాడిని చేసుకుంటాను. అందరికంటే గొప్పవాడంటే ఇక్కడ ఉండడు, ఆయన రాజధానిలో ఉంటాడు, నన్ను అక్కడికి తీసుకెళ్ళమంటే రాజధాని పట్టణానికి నువ్వు ఎంత చెప్పినా వినకపోతే దానికి తీసుకెళ్తావు. అంబారీ మీద రాజు వస్తూ ఉంటాడు, ఏనుగు మీద వస్తూ ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుదాం అనుకుంది. ఈలోపు రాజుగారు ఒక సన్యాసి ఎదురైతే ఆ సన్యాసికి వంగి నమస్కారం పెడతాడు. ఓహో, రాజు వంగి నమస్కారం పెడుతున్నాడంటే ఈ సన్యాసి గొప్పవాడు, వీడినే పెళ్లి చేసుకుంటాను, గొప్పవాడిని చేసుకుందాం అనుకుంది కదా, ఈ సన్యాసిని చేసుకుందాం అనుకుంటుంది. ఆ సన్యాసిని చేసుకుందాం, సన్యాసిని తల్లిదండ్రులు అడిగిపిద్దాం అనుకునే టైంలో సన్యాసి ఆ పక్కనున్న వినాయకుడు చిన్న గుడి లాంటిది ఉంటే గుడికి వినాయకుడికి వంగి, మరి సాధువు గారు భక్తిభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, వంగి నమస్కారం పెట్టాడు. వినాయకుడు కనబడంగానే తినకంటే తను గొప్పవాడు కాకపోతే వంగి నమస్కారం చేయడు, కాబట్టి ఆ వినాయకుడినే చేసుకుందాం అనుకునేటప్పటికి తల్లిదండ్రులకి అభిప్రాయం చెప్పకుండానే చేసుకుందాం అనేటప్పటికి అట్నుంచి పోయి ఒక్కొక్క అక్కడ ఏదో కొంచెం తుస్మనిపిస్తుంది. అబ్బెబ్బే ఇంకా గొప్పది కుక్క, దీన్ని చేసుకుందాం ఆలోచన రాగానే ఇంకా తల్లిదండ్రులకి చెప్పలేదు. అట్నుంచి పోతున్న పిల్లాడు ఆ కుక్కను ఒక కర్ర పెట్టి కొడతాడు. ఈ పిల్లాడిని చేసుకుంటాడు, వీడే కరెక్ట్, కుక్కను కూడా అటు బెదిరించి కొడుతున్నాడు, వీడినే చేసుకుంటాను అంటే అట్నుంచి వెళుతున్న యువకుడు ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి, ఏంట్రా నువ్వు చేసే పని అని గట్టిగా చెవి తిప్పి తిడతాడు. అబ్బా, ఒక్క సెకండ్లో కంట్రోల్ చేసేడు వాడిని, ఈ యువకుడినే పెళ్లి చేసుకుంటాను. సో కట్ చేస్తే యువకుడు ఎవరంటే పక్కింటి యువకుడే, ఎవరైతే సంబంధం చూశారో ఆ పిల్లోడే, ఈ పిల్లోడినే చేసుకుంటాను, ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, ఇదే ఫైనల్ ఖాయం ఉంటుంది. సో కట్ చేస్తే భగవంతుడు ఎక్కడో ఉండడు, నీ మనసులో ఉండి, నీ ఆత్మయ్యుండి, నీకెప్పుడు ఏది అవసరం, అహం బ్రహ్మస్మి, అన్నీ నువ్వే, అహం శంకర, అహం విష్ణు, అన్నీ నువ్వే. ఎప్పుడు ఏది జరిగినా నీ మనసుకు అనుకూలంగానే జరుగుతూ ఉంటుంది, నీకు ఏది అవసరమో అదే జరుగుతూ ఉంటుంది. సో ఏది జరిగినా అది మన మంచికే, ఏది జరిగినా మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏది చేయాలో అది తెలుసు. మనం ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిందని మనం అనుకుంటాం, కానీ అది మనకు అవసరము అని తర్వాత గుర్తిస్తాం. కాబట్టి మీ మీద నమ్మకం ఉంచండి, భారం భగవంతుడి మీద వేయండి. ఆయన ఏం చేసినా మంచిదే, ఏం జరిగినా మనకు మంచిదే. ఆయన ఎక్కడో ఉండడు, మనలోనే ఉండి మొత్తం అంతా ప్లే చేస్తూ ఉంటాడు. రైట్ గురుగారు, కాలర్ అంటున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో రైట్, కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది గురుగారు. ఒక క్వశ్చన్, చాలా మందికి అతి తెలివితేటలు ఉంటూ ఉంటాయి, అంటే తెలివితేటలు ఉండడం మంచిదే, కానీ అతి ఉండకూడదు, అతి చేయకూడదు అని చెప్తారు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ, రకరకాలుగా ప్రదర్శించేద్దాం అనుకుంటారు. ఎదరాళ్ళు అందరూ పిచ్చాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటారు. సరే, ఒక గురువుగారు రాజుగారు ఏం చేస్తారంటే, రాజు దర్శనానికి వచ్చినప్పుడు రాజుగురు వస్తుంటాడు. వస్తే రాజుగారు సింహాసనం మీద కూర్చొని అటు పక్కకు తిరిగి, ఇది సభ అయిపోయింది, పక్కకు దిగి ద్రాక్షసారాయి తాగుతున్నాడు మందు. గురువుగారు చూశాడు, ఇదేంటి నా చేతికి ఇంత బాగా తయారయ్యాడు, వీడియో ఇక్కడ నలుగురిలో కూర్చొని మందు తాగుతున్నాడు. రాజుగారు కూడా గమనిస్తాడు, అయ్యో ఈయన తప్పు అనుకుంటాడు, ఇప్పుడు ఈయన కొంచెం కంట్రోల్లో పెట్టాలి, సరిచేయాలని గురువు దగ్గరికి వచ్చి, గురువుగారు నాకు చిన్న సందేహం చెప్తారా అని అడుగుతాడు. ఏమిటి నాయన అంటాడు రాజుగురు. ఏం లేదు, ద్రాక్ష పళ్ళు తినడం తప్పంటారా అన్నాడు. తప్పు కాదు నాయన అంటాడు. ద్రాక్ష పళ్ళు తిని నీళ్లు తాగడం తప్ప అంటాడు. ఏమాత్రం తప్పు కాదంటాడు. ద్రాక్ష పళ్ళు తిని నీళ్లు తాగి ఎండలో నిల్చుంటే ఏమైనా తప్పు అంటారా అన్నాడు. అది తప్పు కాదు నాయన. మరి ద్రాక్ష పళ్ళని వేడి నీళ్ళలో మరిగించి దాని రసం తీసి తాగితే ఏమిటి గురుగారు తప్పు అంటాడు.
ఇది తెలివితేటలు చాలా ఉన్నాయి. అంటే ద్రాక్షసారాయి తాగుతున్నానని చెప్పకుండా ఏదో తెలివితేటలు. అవునైనా ఏమాత్రం తప్పు కాదు, నేను ఓ ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. ఏమిటి గురుగారు అంటాడు. నెత్తి మీద 2 పిడికెళ్ళు మట్టి వేస్తే ఏమైనా నష్టమా అంటాడు. లేదు గురుగారు. మట్టి వేసిన తర్వాత రాళ్ళు వేస్తే నీళ్లు వేస్తే ఏమైనా ఇబ్బందా? లేదు గురుగారు. వీడిని తీసుకెళ్ళి ఎండలో నిలబెడితే ఏమైనా కష్టమా? ఏం లేదు గురుగారు. మరి ఈ 3 కలిపి ఎండలో పెట్టి, 2 కలిపి మట్టి నీళ్లు కలిపి ఎండలో పెట్టి రాయి అయిన తర్వాత నెత్తి మీద కొట్టడం బాగుంటుందా అంటే తల పగిలిపోద్ది గురుగారు, అదెలా అంట. మరి ఏదో తెలివితేటలు వద్దు, అయ్యి నువ్వు ఇలా వేస్తే పర్వాలేదు, అవి కలిపి మరగబెట్టి ఆ రసం తీసి తాగితే అది సారాయి అవుద్ది, మనిషి మెదడుని కంట్రోల్ చేస్తుంది, నీ ఆధీనంలో మైండ్ ఉండదు, నువ్వు తప్పులు చేయడానికి అది ప్రేరణ అవుతుంది, అవి చెయ్యొద్దు అని చెప్పడం నా ఉద్దేశం, నువ్వు వెనక నుంచి ఇలా చూపించి ఇది కరెక్ట్ అని చెప్పంటే తెలివితేటలు నీకే కదా అందరికీ ఉంటాయి అని చెప్తారు. కాబట్టి పెద్దవాళ్ళతో ఇలాంటి జోకులు వేయకుండా వాళ్ళకి తెలుసు నీ అతి తెలివితేటలు అన్ని చోట్ల పనిచేయవు, అన్ని చోట్ల ఇలాంటివి ప్రదర్శిస్తామంటే నలుగురిలో నువ్వే ఇదవుతావు. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. జనగామ నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్తే. హలో 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 నెక్స్ట్ కాలర్ ఉన్నారు గురుగారు. కాశీనాథ్ గారు. హలో కాశీనాథ్ గారు. హలో హలో రైట్ గురుగారు, కాల్స్ డిస్టర్బెన్స్ ఉన్నట్టున్నాయి. చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అంటే డబ్బు సంపాదించడం మంచిదే, మీరు కూడా చెప్తూ ఉంటారు, ధనార్జన అనేది మంచిదే. కానీ అదే పనిగా డబ్బు సంపాదనలో పడి చాలా వరకు విలువలు మర్చిపోతూ ఉంటారు. ఏదైనా బ్యాలెన్స్ ఉండాలి. ఇంత చెప్పుకున్నాం కదా, అతి సర్వర్త వర్జయత అనేది అన్నిటికీ వర్తిస్తుంది, ఒకదానికే కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో డబ్బు అవసరం. డబ్బు లేకుండా ఏమీ జరగదు. ఈ రోజులే కాదు, పాత రోజుల నుంచి అర్ధము పురుషార్థముల లోపల నుత్తమము, అర్ధవంతునకు లోకమునంద సాధ్యముందేది కానము అని పరావస్తు చెన్నైశ్వరి గారు కూడా చాలా బలంగా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా ఏమి నేర్పెళ్ళిందంటే, నువ్వు ఒక రకమైనటువంటి సంపాదన సరిపోదు, 2-3 రకాల సంపాదన లేకపోతే భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ఈ 2 అవసరమే అని చెప్తుంది. సో డబ్బు అవసరమే. ఆ ఇదిలో మొత్తం మీ విలువలు కానీ నిన్ను కానీ మర్చిపోయేటట్టు డబ్బు సంపాదించక్కర్లా, అన్నీ గుర్తుపెట్టుకొని డబ్బు సంపాదించు. ఒక వ్యక్తి డబ్బు సంపాదిద్దాం ఎలాగైనా, నా 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అదే లక్ష్యంగా పెట్టుకొని గోల్ పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు, బాగా సంపాదిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, డబ్బు సంపాదిస్తాడు, మేడలు మిద్దలు అన్నీ ఉన్నాయి. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి కోటీశ్వరుల కంటే ఈ లిస్టులో ఉన్న, ఈ ఊర్లో ఉన్న లిస్ట్ కంటే దాటి వెళ్ళిపోయాడు. నగరం నడిబొడ్డున పెద్ద భవంతి ఏర్పాటు చేసి పెద్ద భవంతి కడతాడు. పాలరాతి కట్టడంతో పెద్ద భవంతి కడతాడు. నగరంలో కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలోంచి కూడా అతిథులందరినీ ఆహ్వానిస్తాడు. అందరూ వస్తారు, ఇంట్లో బంధుమిత్రులు అందరూ ఉంటారు. సాయంత్రం ఫంక్షన్ టైంకి వస్తాడు, వచ్చి హడావుడి జరుగుతూ ఉంటుంది. లోపల తన రూమ్లోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకొని వద్దాం అనుకుంటాడు. అనుకొని బెడ్ మీద పడుకుంటాడు. బెడ్ మీద పడుకుని ఇలా కాసేపు బ్రష్ తీసుకుందాం అనుకునేటప్పటికి ఒక శబ్దం వినిపిస్తుంది, నేను వెళ్ళిపోతాను అని. ఇక్కడ ఎవరు లేరు, చూస్తాడు. నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎవరో చూస్తే తన దగ్గర నుంచే వాయిస్ వస్తుంటుంది. ఎవరు అని చూస్తే నేనే నీ ఆత్మని, నీ దగ్గరే ఉన్నాను, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంటే అదేమిటి, నువ్వు వెళ్ళిపోతే నేను చనిపోతాను కదా అంటే అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నీకు ఏం తక్కువ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాకా నానా బాధలు పడి ఇంత సంపాదించాను, నువ్వు వెళ్ళిపోతే ఎలాగంటే ఎంతసేపు నీ గురించే చూసావు, నా గురించి ఏం చూసావు, నేను ఇక్కడ ఏం బాగుందని ఉండాలి. నువ్వు ఉండడానికి ఒక మంచి ఇల్లు, మంచి భవనాలు అన్నీ కట్టుకున్నావు, నా ఇల్లు ఎలా ఉందో నువ్వు గమనించావా, నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా, నా విషయంలో ఎప్పుడైనా దృష్టి పెట్టావా, నా ఇల్లు ఉండడానికి ఎక్కడైనా బాగుందా, నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నడవలేవు, తినలేవు, తింటే కారం, అల్సరు, సరిగ్గా ఊపిరి తీసుకోలేవు, నా నవరంధ్రాల్లో ఏ రంధ్రమో కరెక్ట్గా లేదు, మొత్తం బాడీ చేసి రిపేర్ చేసి పెట్టావు, నువ్వేమో అంశతులిక తల్పం, ఇంద్రభోగాలు నీకు కావాలి, నాకేం అవసరం లేదు, నన్ను నిర్లక్ష్యం చేశావు, మొత్తం పాడైపోయింది నా శరీరం మొత్తం, నీ శరీరం మొత్తం, నేను ఉండాల్సిన ఇల్లు మొత్తం పాడైపోయింది, ఇంట్లో నేను ఎందుకు ఉంటాను, వెళ్ళిపోతాను అని చెప్పి తన మాట వినకుండా వెళ్ళిపోయింది, చనిపోయాడు. సో కాబట్టి సంపాదించండి, విలువల్ని పాటించండి, మీ శరీరం మీద దృష్టి పెట్టండి, అన్నీ అవసరమే బ్యాలెన్స్ చేయండి. మనం సంపాదించింది మనకి, మన కుటుంబానికి, మంచి పనులకి ఉపయోగపడకపోతే అది దుర్వినియోగం అయితే అంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమీ ఉండదు. ప్రతి సంపాదన అది విలువై ఉండాలి, దానికి ఒక స్థానం కలిగి ఉండాలి, అప్పుడే బాగుంటుంది. దివ్య కాలర్ లైన్లో ఉన్నారు గురుగారు. దివ్య గారు నమస్తే అండి. హలో హలో దివ్య గారు.
రైట్ గురుగారు, కాల్స్ ప్రాబ్లం ఉన్నట్టున్నాయి. మనది రుద్రాక్షల కార్యక్రమం. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు రుద్రాక్షలు ధరించడానికి సరైన సమయం కార్తీక మాసం, మాఘమాసం. ఎందుకంటే మాఘమాసంలో శివరాత్రి వస్తుంది. ఇంకా ఈ మాసం అంతా తిథులన్నీ ప్రతిరోజు ప్రతి గంట మంచిదే. ఈ మాసంలోనే మాఘమాసం ఆఖరిలో మహాశివరాత్రి. అంటే శివరాత్రి వచ్చే సమయాల్లో మనం రుద్రాక్షలు ధరిస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది గురువు గారు? అంటే రుద్రాక్షలు ఒక స్పిరిచువల్ సంపద, ఒక ఆధ్యాత్మిక సంపద. స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. రుద్రాక్షే ఈశ్వరుడు రుద్రాక్షలో నిలిచి ఉంటాడు. ఆయన రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. రుద్రాక్ష గురించి చెబితే మన గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, రుద్రాక్ష ధారణ చేసి ఒక్కసారి స్నానం చేస్తే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది అంటారు. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకున్న నదుల్లో అన్ని నదుల్లోకి గంగ చాలా శక్తివంతమైంది, చాలా బలమైంది. అంటే మనకి నైలు నది ఉంది. నైలు నది ఎంత గొప్పది అంటే, యూరప్లో ఉన్న నైలు నది, దాని నీళ్లు తాగిన కుక్కలు కూడా శాస్త్రవేత్తలు అవుతారు. శాస్త్రవేత్తలందరూ కూడా నైల్ నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే. అంత శక్తివంతమైంది. దానికంటే గంగ ఇంకా శక్తివంతమైంది. గంగ ఎంత శక్తివంతమైందంటే, ఇప్పుడు ఇంత పొల్యూట్ అయిన తర్వాత కూడా 400 టెస్టులు చేస్తే ఈ 400 టెస్టుల్లో ప్రక్షాళన చేయకుండానే గంగ చాలా శక్తివంతంగా ఉంది. ఔషధీయ గుణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ గంగలో ఒక్కసారి మునిగితే గత జన్మ పాపాలు కూడా పోతాయంట. గత జన్మ పాపాలు సంగతి ఏమో కానీ ఇప్పుడు మునిగితే అంటే శరీరంలో ఉన్న రోగాలన్నీ నశింపజేస్తుంది గంగ అని చెప్పి. అంటే అంత ఔషధీయ గుణాలు ఆ స్థాయిలో ఉన్న, ఇంత పొల్యూట్ అయిన. రుద్రాక్ష ధారణ చేసి స్నానం చేస్తే ఆ నీళ్లు రుద్రాక్ష మీదుగా జాలువారి శరీరం మీద పడితే గంగా స్నానం చేసినంత పవిత్రత. అంటే అన్ని ఔషధీయ గుణాలు దాంట్లో ఉంటాయి. అందుకనే చరకుడు తన చరక సంహితలో రుద్రాక్షని ద్వితీయ సంజీవిని అంటాడు. సంజీవిని ప్రాణం పోస్తే, అంటే ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ గా మనం భావించే చరకుడిని ఆ చరక సంహితలో కానీ లేకపోతే ఎక్కడైనా చరకుడిని మనం గుర్తించాలంటే పక్కన రుద్రాక్షలుంటే చరకుడు అని గుర్తిస్తాం, లేకపోతే చరకానికి కింద పేరు రాయాలి. సో అలాంటి చరకుడు దీన్ని ద్వితీయ సంజీవిని అంటాడు. అంత శక్తివంతమైంది. ఇక ఆధ్యాత్మిక విలువలు ధరించిన వాళ్ళు చెప్తారు, ప్రపంచంలో ఆర్థికంగా బలంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా బలంగా ఉండి ఈ ధర్మాన్ని, ఈ సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆ ఇంటి యజమాని మెడలో కానీ ఆ ఇంటి పూజా మందిరంలో కానీ రుద్రాక్ష ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఎక్కడ ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. కాల్ తీసుకుందాం. దివ్య గారు మహబూబ్ నగర్ నుంచి. దివ్య గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్. నమస్కారం గురుగారు. మా అమ్మగారు మీ లైవ్ చూడకుండా, మమ్మల్ని విననీయకుండా అసలు ఏది చేయనియరు. ఎప్పుడు ఇలానే అంటారేంటమ్మా అనేసి ఒక 4 వారాలుగా నేను వింటున్నాను. నిజంగానండి మీ లైవ్ చాలా బాగుంది. చెప్పినా నేను వినలేదు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 23 8 ఆగస్ట్ 1993. 93 అమ్మా? అవునండి. ఎవరిది ఇది? ఇది మా తమ్ముడిది నా గురుగారు. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసా? అవును గురుగారు. ఇది పంచమి, శుక్లపక్షము, శుద్ధ పంచమి. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము, 4వ పాదము. రైట్ అమ్మా, చక్కగా తిను విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. బాగుందమ్మా. ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడమ్మా? ఇంకా అనుకోలేదు గురుగారు. ఇప్పుడు ప్రయత్నిస్తాం. మీరు చెప్పారు కదా. మా అమ్మగారు మీ ప్రతి లైవ్ మాకు వినిపిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. అమ్మ, ఒక్క రుద్రాక్ష మీ తమ్ముడికి, త్రయోదశముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, అంటే 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏది వీలైతే అది. అంటే మనం అనుకున్నాం కదా, మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎవరి సలహానో సహకారమో తీసుకుంటే అది తేలిక అవుతుంది, త్వరితంగా అవుతుంది. అదే ఆ సహకారం భగవంతుడి అయితే, దైవికమైందైతే ఇంకా బాగుంటుంది. సో కాబట్టి
ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే రెండిట్లో ఏదన్నా ఒకటి వేసి చూడండి అమ్మా. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. శుభం. రైట్ గురుగారు. మరొక కాలర్ విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మాట్లాడండి గురుగారు. శ్రీనివాస్ గారు, ఓం నమ శివాయ. ఓం నమస్కారం. విజయనగరం జిల్లా బండపల్లి మండలం నెల్లూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. విజయనగరం జిల్లా. అవును సార్. కళలకు నిలయం. చెప్పండి. 9/3/1985 సార్ నా డేట్ ఆఫ్ బర్త్. 1900 9/3/1985. 85. ఎవరిదండి ఇది? నాదే సార్. శనివారం పుట్టినట్టు తెలుసా మీరు? శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలియదు సార్. తెలీదా? సరే. ఇది తదియా కృష్ణపక్షము అంటే చవితి గడియలు వస్తున్నాయి. కృష్ణపక్షము సంకటహర చతుర్థి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఇవి 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి నిహారిక గారు. నమస్తే అండి. నమస్తే మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ 20 అక్టోబర్ 1999 అండి. 99. అవునండి. ఇది మా తమ్ముని గురించి అండి. 3 సంవత్సరాలు. అమ్మా, బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి. 3 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చామండి, మా హస్బెండ్ నేను. ఎస్, అది ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి. ఇది అవునండి. కుంభరాశి, ధనిష్ఠ నక్షత్రము, 4వ పాదం. రైట్. అవునండి. మీ దగ్గరకు వచ్చాము. మేము ఇల్లు తీసుకుని ఉంటుంది 3 years బ్యాక్. చాలా ఇదైపోయి మొత్తం చాలా లాస్ అయిపోయి ఉంటుంది. కొంచెం తెలిసిన వాళ్ళే మోసం చేశారు మమ్మల్ని. కానీ మీ దగ్గరకు వచ్చినాక మీరు రుద్రాక్ష మీరు ఇచ్చారు, మా హస్బెండ్ కి సజెస్ట్ చేశారు. తీసుకున్న తర్వాత అసలు అనుకోకుండా అసలు మేము ఎక్కడైతే మోసపోయామో వాళ్ళంతా వాళ్ళే మాకు తెచ్చిచ్చారండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. మంచిది. రుద్రాక్ష దైకు ఇప్పుడు మనం అదే అనుకున్నాం. ఒక స్పిరిచువల్ సపోర్ట్, దానికి ఇంతే ఉంటుంది ఫలితం, ఇంత ఉంటుంది, అలా ఇంత వెయిట్ అలా చెప్పడానికి ఉండదు. సో ఒక సపోర్ట్ అనేది అది ఏ స్థాయిలో అన్న ఉంటుంది. స్పిరిచువల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. రుద్రాక్ష ఒక పాజిటివ్గా ఉంటుంది. స్వయం ఈశ్వర స్వరూపము. మా ఒక్క రుద్రాక్ష 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. అందులో ఈ మాఘమాసం, కార్తీక మాసం లాంటి మాసాల్లో రుద్రాక్ష ధారణ ఎక్కువ చేస్తారు. కాబట్టి మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళ వేషంతో, భాషతో ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఒక్కటైనా మంచిది వేసుకోగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతమని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. మరొక కాలర్ కాశీనాథ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఓం నమ శివాయ. సార్ మా పాప గురించి తెలుసుకోవాలి సార్. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11 ఏప్రిల్ 2000. పాపదండి? అవును సార్. యుఎస్ లో ఉంది, ఎంఎస్ అయిపోయింది సార్. సార్, ఈ అమ్మాయి మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్. యుఎస్ లో ఎక్కడ సార్? యుఎస్ లో న్యూ జెర్సీలో ఉంది సార్. న్యూ జెర్సీలో. లాస్ట్ ఇయర్ ఎంఎస్ అయిపోయింది సార్ ఆగస్ట్ లో. జాబ్ గురించి సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది వృషభ రాశి. చాలా బాగుందండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి సార్. రైట్. అయిపోయిందా అమ్మాయిది మాస్టర్స్? అయిపోయిందండి. అయిపోయింది సార్ ఆగస్ట్ లో. మరి ఇండియా వచ్చేస్తుందా? అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా చూసుకున్నారా? అక్కడే జాబ్ చూస్తుంది సార్.
వెరీ గుడ్. జనరల్గా అదే చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారంటే ఆ స్టడీస్ ఉన్నంతసేపు ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఏదో చూసుకుంటారు పార్ట్ టైము. ఇంటి దగ్గర నుంచి డబ్బులకు ఆధారపడకుండా వాళ్ళ ఫీజు వాళ్ళే కట్టుకొని వాళ్ళ మెయింటైన్ వాళ్ళే అవుతూ మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అంటే ఈ స్టడీస్ అయిపోయేలోపు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా చూసుకుంటారు పర్మనెంట్గా. అంతే, అక్కడనే స్థిరపడిపోతారు అనమాట. బాగుందండి, జాతకం కూడా చాలా బాగుంది. అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశి కానీ నవముఖి కానీ 13 ముఖాలు. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12, అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండూ అమ్మాయి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, శరీరానికి తాకే విధంగా. ఇవి ధరించక ముందు ఎలా ఉందో మీరు చూసి ఉంటారు. అమ్మాయి చేసే పనులు కానీ వచ్చిన ఫలితం కానీ, ఇది ధరించిన తర్వాత ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, స్పష్టంగా మీరు గుర్తించేంత స్పష్టంగా ఉంటుంది. మన చుట్టూ ఎన్ని ఆస్తులున్నా, ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, మిమ్మల్ని కలవాలి, మీతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకునే వాళ్ళకి మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు, అలాగే మీ పర్యటన వివరాలు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ థర్స్డే ప్రతి గురువారం ఎక్కడికో దగ్గరికి, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. ఒక్క గురువారం రేపు కమింగ్ థర్స్డే మాత్రం విశాఖపట్నం కొన్ని గంటల మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం విశాఖపట్నం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ. అటు నుంచి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కనెక్టివిటీ ఉంటుంది, ఇటు నుంచి కూడా. సో పెద్ద నగరం అది హైదరాబాద్ తర్వాత. అర్థం చేసుకొని సహకరించండి. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టమవుతుంది. కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉంటాను. వేరు సెల్ ఫోన్లోంచి వేరు మొబైల్లోంచి పేర్లు నమోదు, అలా ఇబ్బంది అవుతుంది. మీరు అక్కడ వరకు వచ్చి, మా వాళ్ళు ఏం చేస్తారంటే అలా చేస్తే మొదటి పేరు కూడా తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బందే. అలా జరగడానికి వీల్లేదు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నేను ఇంకోసారి వచ్చినప్పుడు కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. అలా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం ఇస్తే మీ జాతకాన్ని కంప్లీట్ అనలైజ్ చేస్తూ మీకున్న అవకాశం ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఉంటే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వ్యక్తిగత సామర్థ్యంతో నాకు సంబంధం లేదు, మీ సమస్య మాత్రమే నేను పరిశీలిస్తాను. కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో డైరెక్ట్గా నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అక్కర్లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరు వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక గదిలో మిమ్మల్ని కూర్చోబెట్టి స్పెషల్ రూమ్లో ఇటు నేను కూర్చొని ఉంటాను, అటు మీరు, మధ్యలో స్క్రీన్ ఉంటుంది. 1-to-1 ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. అలాగే గురువారం నాడు విశాఖపట్నంలో కూడా ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఆల్రైట్ గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే గురువు గారు. అమ్మా నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? పాప పేరు బట్టిప్రోలు భావన అండి. అమ్మా భావన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2000 సంవత్సరం జూలై 15 పుట్టిందండి. అది ఏ రుద్రాక్ష ధరించాలి, జాబ్ చేస్తుందండి, సంబంధాల కోసం చూస్తున్నామండి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు కదా? అవునండి. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదమ్మా, ఒక్క సెకండ్. అమ్మాయి పుట్టింది పౌర్ణమి కూడా, శనివారము పౌర్ణమి, మకర రాశి. ఈ అమ్మాయి జాతకం బాగుందండి, చాలా బాగుంది. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు. అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఆడపిల్లలకి 23 ఏళ్ళు దాటిన తర్వాత సంబంధాలు చూడడం సాంప్రదాయం. మంచి సంబంధం వస్తే చూడండి. అలా అని పూర్వం రోజుల్లాగా అర్జెంటుగా పక్క వాళ్ళు ఏదైనా అనుకుంటారు చేసేయాలి, లేకపోతే మనం గుండెల మీద బరువు దించేసుకోవాలి, చేతులు గడిగేసుకోవాలి, ఒక అయ్యి గొప్ప చెప్పేయాలి, ఇవన్నీ లేదు. పూర్వం రోజులు. ఇప్పుడు కూల్గా టెన్షన్ పడకుండా మంచి సంబంధం వస్తే ఎంతవరకు అమ్మాయికి వీళ్ళిద్దరికీ బాగుంటుందని చూడడం, అన్ని రకాలుగా బాగుంటుంది అనుకుంటే చేయడం. అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష సింపుల్గా ఒక నవముకి, ఇది అమ్మవారి స్వరూపము, అమ్మవారే తోడుంటుంది. ఎప్పుడు తనకి శరీరానికి తాకే విధంగా ధరింపజేసే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా బాగుంటుంది. ఆహార నియమాలు ఏవి లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. శుభం.
రైట్ గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు, ఒక మోటివేషనల్ స్టోరీతో పాటుగా. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమ శివాయ. ఇవాళ కార్యక్రమం నమస్తే.